హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 34వ భాగాన్ని వినీద్దాం. ఏంటి ఎప్పుడూ గలగలా మాట్లాడే తను ఈరోజు ఎందుకు అంత సైలెంట్గా ఉంది అంటే ఆఫ్టర్నూన్ తనతో నేను ప్రవర్తించిన తీరుని తను తప్పు పడుతుందా అని అనుకుంటూ తన గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి మొత్తం గడిపేస్తాడు. తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్. తనతో మాట్లాడుతున్న తీరును బట్టి శక్తి కూడా తనని లోపలికి పిలవట్లేదు. తనతో దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు. కానీ ఎందుకో పదే పదే శిల్ప మాటలు తనకి గుర్తుకు వస్తూ తనతో తను పడిన గొడవలు, ఎప్పుడూ తనని తన క్యాబిన్కి రమ్మని చెప్పి తనని టార్చర్ చేసిన విధానం, అలాగే తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తెలియకుండానే తన పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది. అప్పుడే శిల్ప ఫ్రెండ్ రమ్య ఫైల్ తీసుకుని వస్తుంది. సార్, ఫైల్ కంప్లీట్ అయిపోయింది, ఒకసారి మీరు చెక్ చేసి సైన్ చేయండి సార్ అంటుంది. ఏంటి, ఈ ఫైల్ శిల్పాకి ఇచ్చాను కదా, తను ఎక్కడా ఆఫీస్కి రాలేదా? వచ్చింది సార్, కాకపోతే కొంచెం హెడ్ఏక్గా ఉంది, నన్ను తీసుకుని వెళ్ళమంది, అందుకే ఫైల్ తీసుకుని వచ్చాను. నువ్వు వెళ్ళి తనని లోపలికి పంపించు. సరే సార్ అని తన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటి ఫైల్ తీసుకుని వెళ్ళావు? సారు నిన్నే రమ్మంటున్నారు, మార్నింగ్ నుంచి చూడలేదంట, అందుకే మిస్ అవుతున్నారు, ఒకసారి వెళ్ళిరా అని నవ్వుతూ చెప్తుంది తను. ఏమైంది తనకి, ఎందుకు నన్ను దూరం పెడుతుంది అని అనుకుంటూ ఉండగానే శిల్ప లోపలికి వస్తుంది. ప్లీజ్ సిట్ డౌన్ శిల్ప. పర్వాలేదు సార్, చెప్పండి, నేను వెళ్ళిపోతాను. ఏంటి, ఏం చెప్పమంటావు? ఎందుకు అలా ఉన్నావు? మళ్ళీ ఏం జరిగింది? ఎప్పుడు నీ బావ గురించి ఆలోచిస్తూ ఉంటావా? ఇంకెవరూ కనిపించడం లేదా ఈ ప్రపంచంలో నీకు? నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, నిన్నటి నుంచి ఇలాగే ఉన్నావు. ఎప్పుడు నాతో గొడవ పడుతూ గలగలా మాట్లాడతావు కదా, ఇప్పుడు ఏమైంది? నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఎనీథింగ్ ప్రాబ్లం? టెల్ మీ. చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది, అలా కాకుండా నన్ను దూరం పెట్టేస్తే అర్థమైపోతుందా? నేను నీ దృష్టిలో చెడ్డవాడిని అనే కదా. అయ్యో సార్, మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో నేను అలా ఎప్పుడు అనుకోలేదు. మీరు చాలా గ్రేట్ పర్సన్ అండి. అవును, అందుకే ఈ గ్రేట్ పర్సన్కి చాలా విలువిస్తున్నావు కదా. అది కాదు శక్తి గారు, నాలో ఒక వీక్నెస్ పాయింట్ ఉంది, అందువల్ల మీకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అదేంటో చెప్పచ్చు కదా. నేను ఎవరికైనా దగ్గర అయిపోతే మళ్ళీ వారి నుంచి దూరంగా వెళ్ళాలంటే నాకు చాలా సమయం పడుతుంది. అందుకే నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, ఎవరితో కనెక్ట్ అవ్వను కూడా. నన్ను భరించాలంటే చాలా కష్టం. వాళ్ళ కేరింగ్ గురించి ఊరికి అడుగుతూ ఉంటాను. మీకెందుకు చెప్పండి, అందుకే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే మంచిది కదా, అందుకే దూరంగా ఉన్నాను. అంతకు మించి మీ గురించి నేను ఎప్పుడూ తప్పుగా అనుకోలేదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి శక్తి గారు. అది నువ్వు ప్రాబ్లం అనుకుంటున్నావేమో, నాకు అలా అనిపించడం లేదు. నువ్వు దగ్గర ఉండాలి అనిపిస్తుంది, నీతో మాట్లాడాలి అనిపిస్తుంది, నీతో గొడవ పడాలి అనిపిస్తుంది. మరి నా మనసుకి ఏం సర్ది చెప్పుకోమంటావు చెప్పు అని తను అడుగుతూ తన దగ్గరికి వస్తాడు. శక్తి తనకి దగ్గరగా వస్తూ ఉంటే తనకి చాలా భయంగా అనిపిస్తుంది. ఎందుకు శిల్ప, ప్రతి దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అనుకుంటాను. మనిద్దరం ఫ్రెండ్స్గా ఉండిపోవచ్చు, అందులో ఆడ మగ అనే తేడా లేదు, ఓకేనా? ఇక నుంచి ఈ డల్ ఫేస్ కాస్త నీ ముఖంలో నుంచి చేరిపేస్తే బాగుంటుంది అంటూ తన ముక్కు పట్టుకొని చెప్తాడు. అర్థమైనా అనుకుంటా? అలాగే అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిచ్చి అమ్మాయి అని మనసులో అనుకుంటాడు శక్తి. ఏమైంది మోక్షిత్ గారు, మళ్ళీ లీవ్స్ ఎందుకు తీసుకున్నారు? నా భార్యకి దూరంగా ఉండడం ఇష్టం లేక లీవ్స్ తీసుకోవాలి కదా. నీకు క్యూర్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. మీరేనా ఇలా మాట్లాడేది? ఎందుకు అలా అంటున్నావు? లేదు, ఆఫీస్ అంటే ప్రాణం ఇచ్చేవారు మీరు, ఇలా మాట్లాడితే కొత్తగా అనిపిస్తుంది. అవును నిజమే కదా, ఒకప్పుడు సార్ డ్యూటీ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది, ప్రాణాలు కూడా తెగిస్తాం. అలాంటి వాడిని ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత తనే సర్వస్వం, తన కోసం బ్రతకాలని ప్రాణానికి విలువ ఇస్తూ వెళ్తాడు. అలా మార్చేస్తారు కదా మీ ఆడవాళ్ళు, మమ్మల్ని అంతే కదా. అయ్యో నన్ను అడుగుతారేంటి? మరి నువ్వే కదా నన్ను మార్చేసింది. భార్య కొంగు పట్టుకొని తిరుగుతారని విన్నానే కానీ ఇప్పుడు నీ కొంగు పట్టుకొని నేను తిరగాల్సి వస్తుంది. అయ్యో రామా, ఇది మరీ బాగుందండి. చూసావా, మరి బాగుందని నువ్వే చెప్తున్నావు. అది నా ఉద్దేశం కాదు, నీతో మాట్లాడలేకపోతున్నాను మోక్షిత్ గారు. ఏమో కోమ్లి, నాకు మాటలు నేర్పించింది నువ్వే, అందుకే నోట్లో నుంచి మాటలు గలగలా వచ్చేస్తున్నాయి. అవి నోట్లో నుంచి వస్తున్న మాటలు కాదురా, ఇన్ని రోజులు మాతో మాట్లాడకుండా కడుపులో దాచిపెట్టుకున్న మాటలు, భార్య దగ్గర అడ్డూతర లేకుండా వచ్చేస్తున్నాయి ఆ మాటలు కాస్త. అందులో నువ్వు ఇక్కడే ఉంటున్నావని చెప్పావు కాబట్టి మేమందరం ఇంటికి వెళ్తున్నాం.
మాతో పాటు పాపను కూడా తీసుకుని వెళ్తున్నాం. ఒక 10 డేస్ తర్వాత తిరిగి వస్తాం. అందులో దీక్షిత్ కూడా ఆఫీస్లో వర్క్ ఉంది కాబట్టి నేను డాడీ పాపను తీసుకుని వస్తాం. అయ్యో అత్తయ్య, మీరు ఇక్కడే ఉండిపోండి. తను నేను లేకుంటే ఉండదు. ఎందుకుండదు? బిట్టుతో చూడు ఎంత బాగా ఆడుకుంటుందో. బాబాయ్ పిన్నితో చాలా బాగా కలిసిపోయింది. వాళ్ళతో పాటు ఉంటుందిలే. మీరు మా గురించి ఆలోచించకండి. తను జాగ్రత్తగా చూసుకో మోక్షిత్ అని ఏర్పాట్లు జరిగిపోయాయి. కోమ్లీకి చెప్తే ఒప్పుకోదని చెప్పలేదు. అవునన్నయ్య, ఫ్లైట్కి కూడా టికెట్స్ బుక్ చేసేసాం. 1 అవర్ తర్వాత ఫ్లైట్, అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నాం. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నాకేం చెప్పకుండానే డెసిషన్ తీసుకునేసారా? తప్పదు కదా, జాగ్రత్తగా ఉండండి. బిట్టు, అక్కతో బాగా ఆడుకుంటున్నావా? అవును పప్ప, అక్క నాకు చాలా బాగా నచ్చింది తెలుసా అంటూ వాళ్ళ అక్కని గట్టిగా పట్టుకుంటాడు. నన్ను వదిలి ఉండగలుగుతావా హర్షి అని కోమలి అడుగుతుంది. బాబాయ్ పిన్ని ఉన్నారు కదా, వాళ్ళతో ఉంటాను మమ్మీ. త్వరగా వచ్చేస్తాను. నువ్వు త్వరగా కోలుకో, తర్వాత అందరం ఆడుకుందాం. ఇంతవరకు తన ఒంటరిగా పెరిగింది కాబట్టి నీకు అలా అనిపిస్తుంది కోమలి. ఇప్పుడు మేమందరం ఉండేసరికి తనకు కూడా మాతో ఉండాలని ఆశ ఉంటుంది కదా. నువ్వు తన గురించి ఆలోచించుకు. తను జాగ్రత్తగా చూసుకునే పూచి మాది. క్యాబ్స్ కూడా బుక్ చేసేసాం, అవి కూడా వచ్చేసాయి. ఇక బయలుదేరుతాం అని చెప్పి వాళ్ళందరూ బయలుదేరిపోయారు. ఏంటండి మీరేం మాట్లాడరు? హర్షి ఉండలేదేమో అని భయం వేస్తుంది. ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? తను నా కూతురు, ఎక్కడన్నా ధైర్యంగా ఉంటుంది. అయ్యో చెప్పడం మర్చిపోయాను. కోమలి పెంపకంలో పెరిగింది కదా, ధైర్యంతోనే పెరిగి ఉంటుందిలే. వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు నీకు ఇంకా తెలియలేదా? ఎందుకు వెళ్ళారు? నిజం చెప్పు, నీకేం తెలీదా? తెలీదు కాబట్టే కదా అడుగుతున్నాను. అంతే అంటావా అని నవ్వుతూ తన దగ్గరికి వస్తాడు. అరే అన్నయ్య, మేము ఇంకా వెళ్ళలేదురా, కాస్త ఓపిక పట్టు అని అక్కడ టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకొని వెళ్తాడు దీక్షిత్. వీడొకడు నా ప్రాణం తీయడానికి అని అనుకుంటూ ఉంటాడు మోక్షిత్. నవ్వుతూ తన వైపే చూస్తుంది కోమలి. ఎక్కడికి పైకి లేస్తున్నావు? అదే అమ్మ అత్తయ్య వాళ్ళు వెళ్తున్నారు కదా అందుకని. నువ్వు రెస్ట్ తీసుకో, వాళ్ళని నేను పంపించేసి వస్తాను అని చెప్పి వాళ్ళు వెళ్ళే వరకు బయటే ఉండి అందరినీ పంపించిన తర్వాత డోర్ క్లోజ్ చేసి లోపలికి వస్తాడు. అందరూ వెళ్ళారా? అందరూ వెళ్ళిపోయారు. సరే చెప్పు, ఏం తింటావు? లంచ్ చేసి 1 అవర్ కూడా కాలేదు. ఏం తింటా అని చెప్పండి. ఏవైనా హాట్గా సూప్ చేసి ఇవ్వనా? ఏంటి, మీరు వంట చేస్తారా? ఏమనుకుంటున్నావు నా గురించి? నాకు వంట రాదనుకుంటున్నావా? అవునులే, నీకెలా తెలుస్తుంది? నన్ను ఎప్పుడైనా వంటగదికి పంపించావా? నేను ఆఫీస్ నుంచి రాకముందే నా కోసం అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచేదానివి కదా. ఇక నాకు వంటగదికి వెళ్ళే అవకాశం నువ్వు ఇవ్వలేదు. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అలాగే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత స్వయంగా నేనే వంట చేసుకునేవాడిని. ఎందుకో నీ చేతి వంట తినడం అలవాటైన తర్వాత ఎవరి చేతి వంట తినాలనిపించేదే కాదు. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది కదా, ఏది చేసినా అమృతంలా ఉంటుంది అంటూ తన చేతిని పట్టుకుని చెప్తాడు. శక్తి వాళ్ళ ఇంట్లో కూడా భోజనం చేసిన తర్వాత అది నీ వంటే అని నాకు బాగా అర్థమైంది. ఆ వంటే కదా నిన్ను పట్టించేలా చేసింది అని నవ్వుతూ తన వైపు చూసి చెప్తాడు. చెప్పు, ఏం కావాలో? మాటలు పెట్టుకుంటే మాట్లాడుతూనే ఉంటాను. మీరు ఇలానే మాట్లాడుతూ ఉండండి చాలు, నాకైతే ఆకలిగా లేదు. ఏంటి, నేను కష్టపడతానని వద్దంటున్నావా? నిజంగా మోక్షిత్ గారు, ఆకలిగా లేదు. మీతో ఇలా మాట్లాడి చాలా రోజులైంది కదా. చాలా రోజులు కాదు, ఎన్నో యుగాలు అయినట్టు ఉంది నాకు. నిన్ను వదిలి ఇన్ని రోజులు ఉండగలుగుతానా అని నాకు నేనే ఎన్నోసార్లు చెప్పుకున్నాను. ఆ దేవుడు నాకిచ్చిన వరానివి కోమలి నువ్వు. మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే నా కోసం ఇంతలా ఎదురు చూసేవాళ్ళు కాదేమోనండి. ఇలా ప్రేమించే భర్త దొరకడం నా అదృష్టం అంటూ తన గుండెల మీద చేరిపోతుంది. తనని జాగ్రత్తగా పట్టుకుంటాడు మోక్షిత్. తన గుండెల మీద పడుకొని మోక్షిత్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని తనతో ఎన్నో ఊసులు చెప్పుకుంటూ ఉంటుంది. మాటలు కరువయ్యాయి కదా. ఎన్ని సంవత్సరాలు మనలో ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలియపరచుకుంటూ సమయం ఎలా గడిచిపోతుందో అర్థం కాకుండా ఉంది. అలా మోక్షిత్ మాట్లాడుతూ ఉంటే మెల్లమెల్లగా మెడిసిన్ ప్రభావం వల్ల నిద్రలోకి జారుకుంటుంది. తన నుదుటి మీద ముద్దు పెట్టి తనని జాగ్రత్తగా పట్టుకుని తను కూడా నిద్రలోకి జారుకుంటాడు. సాయంత్రం 7 గంటలకి నిద్ర లేచి తన కోసం వేడివేడిగా ఏమైనా ప్రిపేర్ చేయడానికి వెళ్తాడు. తనకి టమోటా బాత్ అంటే చాలా ఇష్టం. అది చాలా త్వరగా అయిపోతుంది కూడా. అందుకే తనకిష్టం కాబట్టి వేడివేడిగా రెడీ చేసి అలాగే తన దగ్గరికి తీసుకుని వచ్చిస్తాడు. తనే తనకి స్వయంగా తినిపిస్తాడు. మీకెందుకండి కష్టం, నేను చేస్తాను కదా అంది. ఒకప్పుడు నాకు సేవ్ చేశావు, ఇప్పుడు నీ గాయం పూర్తిగా మానే వరకు
ఆ మాత్రం సేవ నేను చెయ్యాలి కదా. తర్వాత నన్ను భరించాలంటే నీకు కష్టం అవుతుంది కదా, అందుకోసం కొంచెం ఎనర్జీగా తయారు చేద్దామని అని అంటూ తన వైపు కొంటిగా చూస్తాడు. తన చూపుకి సిగ్గుపడిపోతూ కళ్ళు కిందికి దించుతుంది కోమలి. చెప్పు, ఏం మాట్లాడవేంటి? ఆ రోజు ఏమో తెలియకుండా జరిగిపోయింది. జీవితంలో తీపి గుర్తుగా మిగలవలసిన ఫస్ట్ నైట్ కాస్త నాకు గుర్తు లేకుండా జరిగింది. అందుకే ఈసారి జరగబోయేది మామూలుగా ఉండకూడదు. ఆ మధురమైన క్షణాలని గుర్తు చేసుకుంటే లోకాన్ని మర్చిపోయేలా ఉండాలి. అలా ప్లాన్ చేస్తాను. ఈసారి ఎలాంటి తప్పు జరగకుండా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ తన తలని కాస్త పైకెత్తి తన కళ్ళలోకి సూటిగా చెప్తాడు. కోమలి సిగ్గుపడుతూ కనిపిస్తుంది. నువ్వు అలా సిగ్గుపడుతూ ఉంటే నేను కంట్రోల్ తప్పేలా ఉన్నాను. ప్లీజ్ అలా సిగ్గుపడికే బాబు. నీకు తెలుసా, ఒకప్పుడు కోమలి ముద్దుగా బొద్దుగా చాలా క్యూట్గా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా సెక్సీగా తయారైంది. అసలు నీలో కొంచెం కూడా చేంజ్ చేయలేదు తెలుసా. దానికి సీక్రెట్ ఏంటో ఎవరికైనా చెప్పొచ్చు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఒక పాపకి తల్లి అంటే ఎవరు నమ్మరు తెలుసా. అబ్బా, మరీ పొగడకండి. మునగ చెట్టుకి కూర్చునేస్తాను, తర్వాత దిగడం కష్టమైపోతుంది. దించడానికి నేనున్నాను కానీ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటి మాటలు కోటలు దాటేస్తున్నాయి? ఇంకా ఏదో దాటాలనిపిస్తుంది, కాకపోతే ఇప్పుడు కాదు అని మనసుకి నచ్చ చెప్పుకుంటున్నాను అంతే. వెళ్ళండి, మీరు నా దగ్గర ఉండకండి. అలా అంటే ఎలా చెప్పు? నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఎక్కడికి వెళ్ళను. అంతగా నన్ను పంపించాలని చూసినా కూడా నేను వెళ్ళనుగా అంటూ తనని కిస్ చేస్తాడు. మీరు కూడా తింటారా లేదా? ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. నేను తింటానులేండి, మీరు తీసుకొచ్చుకోండి. చెప్పాను కదా, నీకు తగ్గే వరకు నా మాట మాత్రమే వినాలి. తర్వాత ఎలాగో నీ మాట వినాల్సిందే కదా. అలా మెల్లిమెల్లిగా కొద్దిగా కోమలి గాయం తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు పర్వాలేదు, తన పని తాను చేసుకుంటూ ఉంది. అలా 10 రోజులు గడిచిపోతాయి. పాపని తీసుకురమ్మని కోమలి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది, తన చదువు డిస్టర్బ్ అవుతుందని. నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఇక్కడ బిట్టుతో పాటు స్కూల్కి వెళ్తుంది, ఇక్కడే ఉంటానని మారం చేస్తుంది. పోనీలే అమ్మ, 1 నెల తర్వాత తీసుకుని వస్తానని వాళ్ళ అత్తయ్య సర్ది చెప్తుంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని మోక్షిత్ అడుగుతాడు. జరిగింది తనకు చెప్తుంది. పాపను నువ్వు ఎంతో మిస్ అవుతున్నావని అర్థమవుతుంది. ఇప్పుడు కొద్దిగా తగ్గింది కదా, ఇంకొక 10 డేస్ తర్వాత మనమే అక్కడికి వెళ్దాం. డోంట్ వరీ, పాపని మనతో పాటు తీసుకుని వద్దాం. ఈ లోపల జరగాల్సింది ఒకటి ఉంది అనుకుంటా. అందులో నా భార్య గాయం కూడా తగ్గిపోయింది. మరి ఆ డేట్ ఏదో ఫిక్స్ చేస్తే బాగుంటుందేమో. అంతలా ఎదురు చూస్తున్న భర్త గారికి ఒకరోజు డిసైడ్ చేసుకోండి. అంటే నీకు ఇష్టం లేదా? ఇప్పుడు కూడా అదే మాట చెప్పకే బాబు. మీ ఇష్టమే నా ఇష్టం అని ఈ డైలాగ్ విని విని విసుగొచ్చేస్తుంది. నేను అలా అని చెప్పలేదుగా అంటూ తన చీర కొంగుని నలిపేస్తూ ఉంటుంది. అంటే ఇష్టమే కదా అంటూ కన్ను కొడుతూ తన దగ్గరగా వెళ్తాడు. ఇప్పుడు కాదు, డేట్ ఫిక్స్ చేయండి, అప్పుడు. నీకు ఓకేనా మరి? కాస్త కంట్రోల్ మోక్షిత్ గారు అంటూ లోపలికి వెళ్తుంది. అబ్బా, ఏం ఊరిస్తూ ఉంది ఆ నడుము అనుకుంటూ తన వెనకే వెళ్తాడు. శిల్ప తనని అవాయిడ్ చేస్తూ వస్తుంది. ఒకరోజు శిల్ప తన క్యాబిన్కి వస్తుంది. ఏంటి మేడం ఇలా వచ్చారు, ఏమైనా ఇంపార్టెంట్ విషయమా? అది కాదు సార్, ఎలాగో మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక విషయం అడగనా? దానికి మీరు ఒప్పుకుంటారా ప్లీజ్? ఏంటబ్బా ఇది, అంత రిక్వెస్ట్ చేస్తుందంటే నా మీద ఏమైనా ఫీలింగ్స్ పెట్టుకుందా అని మనసులో అనుకుంటాడు. చెప్పు శిల్ప, నువ్వు అడగడం నేను కాదు అనకపోవడం అలా జరిగే ప్రసక్తే లేదు, చెప్పు అంటూ మనసులో సంతోషిస్తాడు. అంటే అది అది మీరు తప్పుగా అనుకోకూడదు. చెప్పవే తల్లి, ఏం చెప్పాలనుకుంటున్నావు? టెన్షన్ పెట్టేస్తున్నావు. పర్వాలేదు, ఏమనుకోని చెప్పు. అంటే అది కాదు సార్, నాకు ఇక్కడ ఉండాలి అంటే కష్టంగా ఉంది. అందుకే హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కాస్త నా మైండ్ డైవర్ట్ అవుతున్నాయి. ప్లీజ్ సార్, మళ్ళీ అగ్రిమెంట్ అనకండి. నాకు ఇక్కడ ఉండాలి అనిపించడం లేదు. ప్లీజ్ ఒప్పుకుంటారు కదూ అంటూ తన వైపే చూస్తుంది. ఇదే నన్ను చెప్పాలనుకుంది. నువ్వు ఇంకా ఏదో చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను బాబోయ్. నీకు నేనంటే ఇష్టం ఉంది, నా నుంచి దూరంగా తప్పించుకోవాలనుకుంటున్నావే. చూపిస్తాను, నేనంటే ఏంటో చూపిస్తాను. నీ మనసులో ఉన్న ప్రేమ బయటకు వచ్చేలా చేస్తాను అనుకుంటూ పైకి లేచి తనకి దగ్గరగా వస్తాడు. ఏంట్రా బాబు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఇలా దగ్గరకు వస్తే నా గుండె కొట్టుకోవడమే ఆగిపోతుంది. ఈయనకి ఏం తెలుసు నా ఫీలింగ్స్? ఇంతకుముందు మోక్షిత్ బావని ప్రేమించాననుకున్నాను, కానీ అప్పుడు కలగని ఫీలింగు ఇప్పుడు కలుగుతుందంటే అది ప్రేమ కాదని అర్థమా?
శక్తి గారు చేస్తున్న పనులకి నా మనసు దారి మళ్ళీపోయేలా ఉంది. అందుకే ఆయన తెలుసుకునే లోపలే ఆయనకి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కానీ ఈయన నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఏంటి భగవంతుడా ఈ పరీక్ష అని అనుకుంటూ ఉంది. తనకి దగ్గరగా వచ్చి తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, ఏంటి ఎగస్ట్రాల్ చేస్తున్నావు? ఏదో పోనీలే తెలిసిన అమ్మాయి కదా అని కాస్త చనువుగా ఉన్నానంతే. దానికి నెత్తి మీద కూర్చుంటున్నావు కదా. అగ్రిమెంటే నువ్వు ఈ కంపెనీలో పనిచేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే 10 లక్షలు ఇలా కట్టేసి అలా వెళ్ళిపో. అంతవరకు నన్ను భరించాల్సింది, అర్థమవుతుందా అంటూ తన నడుము గట్టిగా ప్రెస్ చేస్తూ అడుగుతాడు. తను కావాలని చేస్తున్నాడా లేక కోపంతో చేస్తున్నాడో అర్థం కాదు, కానీ తను చేస్తున్న పనులకి శిల్పాలో అలజడి ఇంకా పెరిగిపోతుంది. తను అంత దగ్గరగా ఉండేసరికి తనకి కిస్ చేయాలనిపిస్తుంది శక్తికి. మళ్ళీ తను తప్పుగా అనుకుంటుందేమో అని తనకి దూరంగా జరుగుతాడు. అర్థమైందనుకుంటా మిస్ శిల్ప. ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నారు? నేను ఇక్కడ ఉండడని చెప్తున్నాను కదా, పదే పదే ఉండు అంటున్నారు. నా ప్లేస్లో ఇంకొక ఎవరైనా తీసుకోండి, అంతేకాని నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళిపోతున్నాను, ఏం చేస్తారో చేసుకోండి. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, తిరిగి ఇక్కడికే రావాల్సిందే. ఓ ఎగస్ట్రాల్ మాట్లాడేస్తున్నావు? నేను ఉండనని చెప్పాను కదా, మీరే నన్ను బలవంత పెడుతున్నారు. ఉండాల్సిందే, ఇక్కడ ఉండి తీరాల్సిందే. నేను వెళ్తాను అంటూ ముందుకు నడుస్తుంది శిల్ప. తన చేయి పట్టుకుని అమాంతం ఇంకా దగ్గరికి తీసుకుంటాడు. చెబుతున్నాను, తర్వాత కూడా నా మాట వినడం లేదు కదా నువ్వు? వినను, వినాల్సిన అవసరం నాకు లేదు. అసలు మీరు ఎవరండి నన్ను బెదిరించడానికి? ఏదో జీతం ఇస్తున్నంత మాత్రాన కట్టుకున్న భర్తలా బిహేవ్ చేయడమేనా? చేస్తాను, అలాగే బిహేవ్ చేస్తాను అంటూ తన పెదవులు శక్తి పెదవులతో ముడి పెడతాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని శిల్ప షాక్లో ఉండిపోతుంది. శిల్ప అంటే ఎంత ప్రేమ ఉందో ఆ ముద్దులో తనకి తెలిసేలా చేస్తాడు. అలా ఒక 5 మినిట్స్ వరకు ఆ ముద్దుని కంటిన్యూ చేస్తాడు. తర్వాత తన్ని వదులుతాడు. నా నుంచి తప్పించుకోవాలని చూసావా అంటే తర్వాత ఇంకా ఏం జరుగుతాయో నేను చెప్పడం అవసరం లేదనుకుంటా, అర్థమైందా అంటూ తన చెవి దగ్గర హస్కీగా చెప్తాడు. వెనక నుంచి తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగించి తన మెడ వంతుల్లో తన పెదవులతో రాస్తూ, ఎందుకే నా నుంచి దూరంగా వెళ్ళిపోతావు? ఇప్పుడు కూడా నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావా? నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టమే కదూ? నా మీద ప్రేమ మనసులో పెట్టుకుని పైకి మాత్రం ప్రేమ లేనట్టు నటిస్తున్నావు. దానికి కారణం ఏంటో చెప్తావా అంటూ తన చెవి వెనకాల కిస్ చేస్తాడు. తను చేస్తున్న పనులకి బిగుసుకుపోతుంది. తను మొదటిసారి ఒక అబ్బాయి స్పర్శ అనుభూతి చెందుతుంది. ఇంకా తనకి దగ్గరగా కావాలనిపిస్తుంది. చెప్పు అంటూ తన చెవిలో పదే పదే ఒక తెలియని మాటలు చెబుతూ ఉంటే తన మనసులో మాట తనకి చెప్పాలనిపిస్తుంది. అప్పుడే డోర్ దగ్గర నుంచి శబ్దం రావడంతో తనకి దూరంగా జరిగి పరిగెడుతూ బయటికి వెళ్ళిపోతుంది. ఏమైందే, అంతలా అలసిపోయావు? ఎందుకు పరిగెడుతున్నావు? ఏం లేదు, వదిలేవే అంటూ వేగంగా కొట్టుకుంటున్న తన గుండె మీద చేయి పెట్టుకుని కూర్చుంటుంది. ఇంకొకసారి ఈ టాపిక్ మళ్ళీ తీసుకురాకూడదు అని నవ్వుకుంటాడు శక్తి. కోమలిని ప్రేమించాను, కానీ అది ప్రేమ అని చెప్పలేకపోతున్నాను. శిల్పాన్ని చూస్తున్న తర్వాత, శిల్పతో మాట్లాడుతున్న తర్వాత తనకి దగ్గరవుతున్న సమయంలో తెలియని ఫీలింగ్ మొదలవుతున్నాలో. గొడవలతో మొదలైన మా పరిచయం మా ఇద్దరి మధ్యలో ప్రేమ చిగురిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. తనంటేనే ఇష్టం లేని నేను తను నాకు కావాలి అనిపిస్తుంది, తనకు దగ్గర అవ్వాలనిపిస్తుంది. మరి దీనికి అర్థమేంటి? నేను తను ప్రేమిస్తున్నానా అంటూ తను ప్రశ్నించుకుంటాడు శక్తి. తనకి దగ్గరగా ఉండాలనిపిస్తుంది, తను నన్ను దూరం పెడుతుంటే భరించలేకపోతున్నాను. దీనికి అర్థం ప్రేమే ఏమో. తను కూడా నన్ను ప్రేమిస్తుంది, కాకపోతే ఆ ప్రేమ చెప్పడానికి భయపడుతుంది. చూస్తాను, తన మనసులో ఉన్న ప్రేమను బయటికి తీసుకుని వస్తాను అనుకుంటూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా సరే తన గుండె కొట్టుకోవడం ఆగడం లేదు. శక్తి తన క్యాబిన్కి పిలుస్తున్నాడంటే తన మనసులో భయం మొదలవుతుంది. ఈవినింగ్ అందరూ మెల్లగా వెళ్తూ ఉంటారు. కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న క్యాబ్స్ ఎక్కి అలాగే శిల్ప కూడా వెళ్ళడానికి బయలుదేరుతుంది. సార్ రమ్మంటున్నారు అని అప్పుడే మేనేజర్ వచ్చి చెప్పాడు. ఏంటండి ఇప్పుడు చెప్తున్నారు? క్యాబ్ టైం అయింది కదా. సార్ డ్రాప్ చేస్తారేమో, వెళ్ళమ్మా, లేకుంటే నా మీద అరుస్తారు. అందులోనూ ఈరోజు పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి నేను ఇంటికి వెళ్తున్నాను, ప్లీజ్ శిల్ప అర్థం చేసుకో అని చెప్పి మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళవే, లేకుంటే బాస్ ఫీల్ అవుతాడు. నాకు కూడా టైం అయింది, నేను వెళ్తున్నాను, బాయ్ అని అంటూ నవ్వుకుంటూ తన ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతుంది. ఆ ఆఫీస్లో ఎవరూ లేరు. తను బాస్ తప్పనిస్తే తను వస్తుందని తనకు తెలుసు. సార్ నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, ప్లీజ్ నేను వెళ్ళిపోతాను, రేపు ఎర్లీగా వచ్చేస్తాను అంది. ఏంటి వాయిస్లో తేడా కనిపిస్తుంది? నన్ను చూస్తే భయం వేస్తుందా? లేకుంటే నేనేమైనా సింహంలా కనిపిస్తున్నానా? ఒక సింహపు బోనులోకి ఒక జింక పిల్ల వస్తే ఎలా ఉంటుందో అలాగుంది నీ రియాక్షన్.
ఏంటి మరీ అంత క్రూరత్వాన్ని చూపిస్తున్నానా అంటూ పైకి లేచి నడుచుకుంటూ తన దగ్గరకు వస్తాడు. తను వస్తూ ఉంటే చెప్పలేకపోతుంది. తను టెన్షన్తో చేతులకు కూడా చెమటలు పట్టేస్తున్నాయి. తను పడుతున్న టెన్షన్ చూసి మనసులో నవ్వుకుంటాడు. ఏమైంది, ఈ చెమటలేంటి అంటూ తన పాకెట్ నుంచి కర్చీఫ్ తీసి తన నుదుటి మీద తురుస్తాడు. పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని తనను కూడా పక్కన లాగుతాడు. తన భుజం చుట్టూ చెయ్యేసి ఇప్పుడు చెప్పు అంటూ తన చేతిని తన చేతుల్లోకి తీసుకుని కిస్ చేస్తూ, ఇక్కడ ఎవరు లేరు, నువ్వు నేను తప్పనిస్తే ఇదే మన ప్రపంచం, నీ మనసులో ఏముందో చెప్పు అంటూ ముద్దు ముద్దుగా అడుగుతాడు. చెప్పు నీ మనసులో మాట, నా పైన నీకు ప్రేమ ఉంది కదా. చెప్పాను అది మీరే అర్థం చేసుకోలేదు. దానికి కారణం నేను కాదు కదా. ఓసి రాక్షసి అంటూ తనని గట్టిగా హాక్ చేసుకుంటాడు. శిల్ప కూడా తనని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. నా మీద నీకు ప్రేమ ఉందని నాకు తెలుసు, బయట పెట్టకుండా నన్ను టార్చర్ చేసావు కదూ, ఇప్పుడు నీకు టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ తన పెదవుల మీదకి దాడికి దిగుతాడు. తన ప్రేమనంతా చూపిస్తూ ఒక తెలియని లోకానికి తీసుకుని వెళ్తాడు. శిల్ప కూడా తనకి సహకరిస్తుంది. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. శిల్పకి ఊపిరి ఆడకపోయేసరికి తనని వదిలేస్తాడు. అప్పటికే తన పెదవి కాస్త చిట్లి రక్తం కారుతూ కనిపిస్తుంది. అబ్బా ఏంటిది అంటూ తన పెదవుల్ని చేతితో టచ్ చేసి చూస్తుంది. బ్లడ్ వస్తుంది. మరీ నా టార్చర్ ఎలా ఉంటుందనుకుంటున్నావు అంటూ ఆ బ్లడ్ కాస్త తన నాలుకతో క్లీన్ చేస్తాడు. నొప్పి తగ్గిందా అని హస్కీగా అడుగుతాడు. లేట్ చేయకూడదు, త్వరగా పెళ్లికి ముహూర్తాలు పెట్టించమంటావా అంటూ తన వైపు చూస్తూ కన్ను కొడుతూ అడుగుతాడు. సిగ్గుపడుతూ తల ఊపుతుంది శిల్ప. ఇక పెళ్లి బాజాలు మొదలవబోతున్నాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.